ఎక్సర్సైజ్ 3Bలో రోమన్ నెంబర్ 2లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయి చేసినాము. ఇప్పుడు రోమన్ నెంబర్ 2లో థర్డ్ ప్రాబ్లం cot x is equal to 3/4. X lies in third quadrant. X lies in third quadrant. తెలుగు మీడియం వాళ్ళు cot x is equal to 3/4. X మూడవ పాదంలో ఉన్నది. అయితే మిగతా త్రికోణమితీయ నిష్పత్తులో కనుక్కోండి అంటాడు. రాసుకోండి, ఇచ్చినది రాసుకోండి. గివన్ దట్ cot x is equal to 3/4 తెలుగు మీడియం వల్ల అని ఇవ్వబడినది. ఆల్సో గివన్ దట్ ఇంకా ఏమి ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు cot x is equal to 3/4 అని. x మూడవ పాదంలో ఉందని కూడా ఇస్తున్నారు. x lies in third quadrant. తెలుగు మీడియం వాళ్ళు x మూడవ పాదములో ఉన్నదని కూడా ఇవ్వబడినది. అది కూడా ఇవ్వబడింది. అది కూడా మూడవ పాదంలో ఉన్నదని కూడా ఇవ్వబడినది. సో cot x is equal to ఇంత ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ మాదిరి ఇది కూడా మీరు సొంతంగా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం, లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ABC యాంగిల్ ఎక్స్, కోణము అక్యూట్ యాంగిల్ ఎక్స్. ఇది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ను ఇట్లా రాయొద్దు, యాంగిల్ను ఇట్లా రాయకండి, ఇట్లా రాయండి. 2 పర్పెండిక్యులర్ లైన్స్తో సూచిస్తాడు. ఆ సూచించడంలోనే ఉంది చూడండి. దీస్ 2 ఆర్ పర్పెండిక్యులర్ లైన్స్. అందుకే యాంగిల్ కూడా పర్పెండిక్యులర్గా అట్లా సూచిస్తాడు. కర్వ్తో కాకుండా మామూలుగా అక్యూట్ యాంగిల్స్, అబ్ట్యూస్ యాంగిల్స్ అవన్నీ కూడా అట్లా కర్వ్తో డినోట్ చేస్తాం. ఈ రైట్ యాంగిల్ మాత్రం 2 పర్పెండిక్యులర్ లైన్స్. ఇది ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ యాంగిల్ కూడా అట్లే డినోట్ చేస్తాం. సో ఇక్కడ cot x ఆసన్న భుజము బై రేషియో, cot x రేషియో ఫార్ములా ఆసన్న భుజము బై ఎదుటి భుజం, ఆసన్న భుజము బై ఎదుటి భుజం. ఆసన్న భుజం ఇది ఎదుటి భుజం. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ cot x is equal to ఇంగ్లీష్లో. ఇంకా ఇక్కడ మనము హైపార్టనస్ ఎంత కనుక్కోవాలి. అది లంబకోణ త్రిభుజంలో నీకు పైథాగరస్ సిద్ధాంతం అని 10th క్లాస్లో చెప్పింటారు సార్. దాని ప్రకారం ఏం చెప్తారంటే ఈ కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణము మీది వర్గము అంటే బీసీని స్క్వేర్ చేసి, నెక్స్ట్ స్క్వేర్ చేసి ఈ సైడ్ను స్క్వేర్ చేయి, ఈ సైడ్ను స్క్వేర్ చేయి, 2 యాడ్ చేయమంటాడు. అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏబి ఎంత ఉంది 3 స్క్వేర్ ప్లస్ ఏసీ 4 స్క్వేర్, బీసీ స్క్వేర్. బీసీ తెలియదు, మనం కనుక్కోవాలి. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. పవర్ ఏం చెప్తుంది, బేస్ను 2 టైమ్స్ మల్టిప్లై, 3 × 3 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఈ బేస్ను పవర్ ఏం చెప్తుంది 2 టైమ్స్ మల్టిప్లై చేయి. 4ను 2 టైమ్స్ చేయి మల్టిప్లై,
4 into 4 16. BC square is equal to 9 plus 16 25. BC is equal to స్క్వేర్ అవతలకి పంపించు. స్క్వేర్ అవతలకి పోతే ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉంది, ఎడమ చేతి వైపు ఉంది. ఇప్పుడు కుడి చేతి వైపు పంపించు, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపించు. స్క్వేర్ అవతలకి పోతే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది గుర్తు. ఇప్పుడు ఇక్కడ పోతే రూట్ అవుతుంది, ఈ స్క్వేర్ రూట్ అవుతుంది, గుర్తు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 25 ఈ 25 ఈ రూట్లో ఉండే నెంబర్ను తీసుకో, పక్కన రాసుకో. ఏ నెంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందో 25 చూడు. సో 5ను 5తో మల్టిప్లై చేస్తే 25 వస్తుందా? అదే కానీ 25 యొక్క స్క్వేర్ రూట్ 5 అంతే. ఏ నెంబర్ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ స్క్వేర్లో ఉండే నెంబర్, స్క్వేర్ రూట్ కింద ఉండే నెంబర్ వస్తుందో ఆ నెంబరే ఇచ్చిన నెంబర్కు, స్క్వేర్ రూట్లో ఇచ్చిన నెంబర్కు స్క్వేర్ రూట్ అవుతుంది. సో 25ను 5తో 2 times మల్టిప్లై చేస్తే ఈ 5ను అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే 25 వస్తుంది. కాబట్టి 5 ఇస్ ది రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 5 గుర్తు తీసుకోవద్దని ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చెప్పినా. మైనస్ ఉన్నే తీసుకోవద్దు, ఓన్లీ ప్లస్ తీసుకో. అది కూడా ఎందుకైంది కూడా చెప్పినా. సో ఫ్రమ్ ద ఫిగర్ ఇక్కడ ఇంకా ఏమవుతుంది, సైన్ అన్ని రేషియోస్ రాసుకోవచ్చు. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఒక రేషియో కనుక ఇస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనము మిగతా అన్ని రేషియోస్ కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయడము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన అప్లై అయ్యేది. పైథాగరస్ థీరం అప్లై అయ్యేది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైనే, మిగతా ట్రయాంగిల్ పైన అప్లై కాదు. సో సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము, ఆపోజిట్ సైడ్ బై హైపార్ట్నెస్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది 4, హైపార్ట్నెస్ 5, ఆపోజిట్ సైడ్ బై హైపార్ట్నెస్. కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపార్ట్నెస్, ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము 3 ఉంది, కర్ణము 5 ఉంది. నెక్స్ట్ tan x, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము 4 ఉంది, ఆసన్న భుజము 3, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కాటెక్స్ వాళ్ళే ఇచ్చినారు కాబట్టి నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు, కాటెక్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇచ్చినారు ప్రాబ్లంలో. ఒక రేషియో వాళ్ళే ఇచ్చినారు, మనం మిగతా కనుక్కోవాల్సింది ఇదే. ఇంకా కాటెక్స్ అయిపోతే సీకెంట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు హైపార్ట్నెస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము బై ఆసన్న భుజము. నెక్స్ట్ కొసికెంట్ ఎక్స్ హైపార్ట్నెస్ బై ఆపోజిట్ సైడ్, కర్ణము బై ఎదుటి భుజం. కర్ణం 5, ఎదుటి భుజం 4. నెక్స్ట్ బట్ మనకు ఒక కండిషన్ ఇచ్చినారు, బట్ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. కానీ ఎక్స్ లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో ఎక్స్ 3వ పాదంలో ఉన్నది కనుక కానీ ఎక్స్ 3వ పాదంలో ఉన్నది కనుక 3వ పాదంలో ఉన్నది కనుక 3వ పాదంలో ఏ రేషియోస్ వాల్యూస్ పాజిటివ్ అవుతాయి, ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ వాల్యూస్ పాజిటివ్ అవుతాయి, ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ వాల్యూస్ నెగిటివ్ అవుతాయి. ఏ రేషియోస్ పాజిటివ్ అవుతాయి, ఏ రేషియోస్ నెగిటివ్. సింపుల్గా 3వ పాదంలో ఎక్స్ ఉందని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ వైట్ ఉంటుంది, రే
యాంగిల్ ఎడబడి థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్. టాన్ కాట్ మాత్రమే ధనాత్మకాలు, మిగిలినవి రుణాత్మకాలు మూడవ పాదంలో. కాబట్టి టాన్ కాట్కు టిక్ కొట్టుకో అంటే అది పాజిటివ్ అని టిక్ కొట్టినేది. మనము టాన్ ఏడుంది, ఇది టిక్ కొట్టుకో. ఇంకా కాటు వాళ్ళే ఇచ్చినారు, ఇంకా వాళ్ళు ఇచ్చింటారంటే అది యాక్చువల్గా సూత్రాన్ని అనుసరించి ఉంటారు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతాది టిక్కు కొట్టినట్టు వదిలిపెట్టి మిగతా వాటికి అంతా మైనస్ రా, ఇంకా ఆలోచన చేయకుండా. కన్ఫ్యూజ్ అవుతాయనే అట్లా గుర్తు పెట్టుకోమని చెప్తాను. sin x ఈజ్ ఈక్వల్ టు -4/5, cos x ఈజ్ ఈక్వల్ టు ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు -3/5. నెక్స్ట్ tan x ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు, tan x టిక్కు కొట్టినాం, దాన్ని గుర్తు మార్చద్దు, పాజిటివ్ అది మూడవ పాదంలో. secant x టిక్కు కొట్టాల -5/3, cosecant x టిక్కు కొట్టాల -5/4, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్, secant x is equal to 13/5. X lies in fourth quadrant. X lies in fourth quadrant. తెలుగు మీడియం వాళ్ళు secant x is equal to 13/5. x నాలుగవ పాదంలో ఉన్నది, ఫోర్త్ క్వాడ్రంట్ నాలుగవ పాదంలో ఉన్నది అని రాసుకోండి. క్వశ్చన్ x నాలుగవ పాదంలో ఉంది, secant x ఈక్వల్ 13/5 ఇస్తున్నాడు. రేషియో secant రేషియో, ఇంకా మిగతా రేషియోస్ కనుక్కోమంటున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం, పైథాగరస్ థీరం అప్లై చేస్తాం, దాని నుంచి ఆ తెలియని సైడ్ ఏదో కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత రేషియోస్ రాసుకుంటాం. మనకు తెలుసు 6 ట్రిగనామెట్రికల్ రేషియోస్ మనం చెప్పినాం ఫార్ములాస్, దాని ప్రకారం కనుక్కుంటాం. సో గివెన్ దట్ secant x is equal to 13/5, తెలుగు మీడియం వాళ్ళు అని ఇవ్వబడినది. also given that ఇంకేమి ఇస్తున్నారు, x lies in fourth quadrant. x lies in fourth quadrant. తెలుగు మీడియం వాళ్ళు x నాలుగవ పాదంలో ఉన్నదని కూడా ఇవ్వబడినది. సో sin x secant x is equal to 13/5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో. x ఇక్కడ యాంగిల్, అక్యూట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. ఏ బి సి వర్టెక్స్, ఇది ఈ వర్టెక్స్ ఏ, ఇది వర్టెక్స్ శీర్షం, తెలుగులో శీర్షం. ఈ శీర్షాన్ని ఏ, ఈ శీర్షాన్ని బి, ఈ శీర్షాన్ని సి. రేషియో రాసుకో. secant x is equal to 13/5 ఇచ్చినాడు. secant x is equal to hypotenuse by adjacent side. hypotenuse ఎంత ఉంది, 30. adjacent side 5. hypotenuse by adjacent side. hypotenuse by adjacent side. కర్ణము బై ఎదుటి ఆసన్న భుజము, కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము 13 ఉంది, ఆసన్న భుజం అదే రాసినాం. ఇప్పుడు ఈ రెండు భుజాలు అంటే కర్ణము మీది వర్గము, కర్ణము మీది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది other two sides.
సమ్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ ది రిమైనింగ్ అదర్ సైడ్స్. మిగిలిన ఈ రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. కర్ణం మీది వర్గం అంటే అప్పుడు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? బీసీ స్క్వేర్ 13 స్క్వేర్ అవుతుంది. 13 స్క్వేర్ బీసీ అంటే 13 అది రాసుకో అక్కడ ఉండేది. ఏబి ఎంత ఉంది? 5 స్క్వేర్ ప్లస్ ఏసీ అదే ఆ సైడ్ తెలియదు, ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజమే తెలియదు, అది ఎట్లా రాసుకో తెలియదు. 13 హోల్ స్క్వేర్ అంటే 13 2 టైమ్స్ మల్టిప్లై చేయి. 13 ఇంటూ 13 169. 5 స్క్వేర్ 5 2 టైమ్స్ 25, 5 ఇంటూ 5 ప్లస్ ఏసీ స్క్వేర్. సో 169 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ ఏసీ స్క్వేర్ ఉంది కదా ఇక్కడ. ఈ ఏసీ స్క్వేర్ను కుడి చేతి వైపే ఉంచుకో, ఈ ప్లస్ 25 ఎడమ చేతి వైపు ఈజ్ ఈక్వల్ టు యువతలి వైపు తీసుకోరా. ఈజ్ ఈక్వల్ టు యువతలి వైపు తీసుకొని వస్తాను. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉండేది ఈజ్ ఈక్వల్ టు యువతలి వైపు ఎడమ చేతి వైపుకి వస్తే మైనస్ అవుతుంది. అంటే ఎడమ చేతి వైపు ఉండే ఈ 169 అట్లే ఉంటుంది, కుడి చేతి వైపు ఉండే ఈ 25ను ఎడమ చేతి వైపు తీసుకొని వస్తున్నా. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, -25. ఇవన్నీ కూడా చిన్న తరగతుల్లోటి తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకొని వేయండి, వస్తుంది. ఇప్పటి నుంచైనా మీరు మార్పు వస్తుంది మీలో. నాకు 10th వరకు ఇవన్నీ తెలియవు సార్, నేను చదవాలా తెలియక అనుకుంటే ఏం ఇబ్బంది లేదు. ఇప్పటి నుంచైతే చేంజ్ వస్తుంది మీకు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నామంటే వేయగలుగుతారు మీరు కూడా, ఏం ఇబ్బంది లేదు. బాగా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవన్నీ నేర్చుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే 100 వస్తాయి మీకు, ఇబ్బంది లేదు. సో ఏసీ స్క్వేర్. సో 169 మైనస్ 25 అంటే 4, 9 5 పోతే 4, 6 4, 144 ఏసీ స్క్వేర్. ఆ కుడి చేతి వైపు ఉండే ఏసీ స్క్వేర్ని ఎడమ చేతి వైపు రాసుకుంటా, ఎడమ చేతి వైపు ఉండే 144 మార్చి రాసుకుంటా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఏసీ ఈ స్క్వేర్ను ఎడమ చేతి వైపు ఉండే స్క్వేర్ని కుడి చేతి ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తా. స్క్వేర్ అవతలకి పోతే రూట్ అవుతుంది, గుర్తు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. 144. ఈ 144 ఈ రూట్లో ఉండే 144 ఏ నంబర్ను అదే నంబర్తో మల్టిప్లై చేస్తూ వస్తుంది చూడు. 12తో చెయ్యి, 12తో 144 వస్తుంది. మీరు కావాలంటే చూడండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 12, ప్లస్ ఆర్ మైనస్ 12. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది, మన గుర్తుతో సంబంధం లే, ఊరికే 2 రాయి అంతే. అంటే ప్లస్సే, మైనస్ వచ్చిన ప్లస్సే. ఫ్రమ్ ద ఫిగర్ పటం నుండి, తెలుగు మీడియం వాళ్ళు పటం నుండి అంతా అదే మ్యాటరే. ఇంకొక ప్రాబ్లం చెప్తే ఎన్ని మీరు చేయొచ్చు. పటం నుండి మనం సీకెంట్ ఇచ్చినారు, ఒక రేషియో ఇచ్చినారు, మిగతా 5 కనుక్కోమంటున్నారు. ఆ సీకెంట్ ఎక్స్ వదిలేస్తే ఇంకా మిగతా రేషియోస్ రాసుకో. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత ఉంది? 2 బై కర్ణం ఎంత ఉంది? 13. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము, అడిషన్ సైడ్ బై హైపోటెనస్. అడిషన్ సైడ్ 5, హైపోటెనస్ 13. tan x is equal to opposite side by adjacent side, opposite side 2, adjacent side 5, 2 by 5. cot x is equal to adjacent side by opposite side, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. secant x చిన్న రాయాల్సిన అవసరం లే, మిగతా మనం అనుకోవాల్సింది. ఇంకా అయిపోతే నెక్స్ట్ secant x పోతే cosecant x is equal to కర్ణము బై ఎదుటి భుజము, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. బట్ x lies in, ఇంకో కండిషన్ ఉంది, బట్ x lies in fourth quadrant. సో కానీ θ
మూడవ పాదంలో ఉన్నది కనుక సో తీటా ఎక్స్ ఎక్కడ ఉంది? తీటా ఎక్స్ ఏది ఇస్తే తీటా ఇస్తే తీటా, ఆల్ఫా ఇస్తే ఆల్ఫా, బీటా ఇస్తే బీటా. ఇక్కడ చూడండి, అంటే ఈ ఎక్స్ యాక్సెస్తో కోయిన్సైడెంట్ ఉందో రే టర్న్ అయితే వస్తే 90 degrees ఇది. నెక్స్ట్ మూడవ పాదం అంటే ఇక్కడికి వచ్చా, ఇది ఒకటో పాదం, రెండవ పాదము ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పడిపోయి రాలి. మూడవ పాదంలో ఉందంటే ఇక్కడ పడిపోయి రే ఏ యాంగిల్. మూడవ పాదంలో ఏ రేషియోస్ పాజిటివ్, ఏ రేషియోస్ నెగటివ్. ఇన్ థర్డ్ క్వాడ్రాంట్ tan and cot are positive, రిమైనింగ్ రేషియోస్ ఆర్ నెగటివ్. మూడవ పాదంలో tan cot ధనాత్మకాలు, మిగిలినవి రుణాత్మకాలు. కాబట్టి tan cotకు టిక్కు కొట్టుకో. నాలుగవ పాదం కదా ఇచ్చింది, సారీ ఫోర్త్ క్వాడ్రాంట్ నాలుగవ పాదం ఇక్కడ చూడండి. నాలుగవ పాదం అంటే ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోతుంది. ఫస్ట్ టర్న్ అయితే అంటే ఇది ఈ క్వాడ్రాంట్ 1 2 3 4 అంటే ఇది ఇక్కడికి వచ్చింది. ఫోర్త్ క్వాడ్రాంట్లో పడిపోతుంది. ఇన్ ఫోర్త్ క్వాడ్రాంట్ విచ్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అండ్ విచ్ రేషియోస్ ఆర్ నెగటివ్? కాస్ అండ్ సీకెంట్ are positive and remaining trigonometrical ratios are negative. Only cos and secant are positive in fourth quadrant. So cos కు secant కు టిక్కు కొట్టు, cos కు టిక్కు కొట్టుకో. ఇంకా secant అనేది వాళ్ళే ఇచ్చినారు, అది అనుగుణంగానే ఉంటుంది లెక్కకు. మనం దాన్ని చెకప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన దానికి. అంటే మిగతా ఈ టిక్కు కొట్టినది వదిలిపెట్టు, మిగతా దానికి అంతా నెగిటివ్ సైన్ రాయి అంతే. ఆ టిక్కు కొట్టుకునేది ఒక్కటి వదిలేసాయి, అట్లే రాసుకో. సేమ్ దాన్ని మార్చాకు, టిక్కు కొట్టిన దాన్ని మార్చాకు, మిగిలిన దానికి గుర్తు మార్చు. sin x is equal to -2/13. cos x is equal to cos x కే టిక్కు కొట్టింది, దాన్ని అట్నే రాయి. బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. తప్పు చేస్తారని నేను టిక్కు కొట్టుకున్నా. నెక్స్ట్ tan x కు టిక్కు కొట్టామా, కొట్టాలే, మైనస్ రాసుకో 2/5. cot x కు టిక్కు కొట్టాలే, cot x కాబట్టి మైనస్ రాసుకో -5/2. cosecant x కు టిక్కు కొట్టామా, కొట్టలే, కాబట్టి ఏం రాసుకుంటావు 13/2 రాసుకున్నాను ఇక్కడ. ఏసీ మనకి ఏమొచ్చింది 12 కదా. 12 అంటే 2 ఉండే చోటల్లా 12. sin x is equal to ఎదుటి భుజము బై కర్ణం అంటే 12/13. ఇంకా 2 ఉండే చోటల్లా మన tan x ఎదుటి భుజము బై ఆసన్న భుజం అంటే 12/13. ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే 12/5. 2 ఉండే చోట 12 రాయి, పొరపాటు రాష్ట్రం. cot x ఆసన్న భుజము బై ఎదుటి భుజం అంటే 12 అవుతుంది. నెక్స్ట్ cosecant x కర్ణము బై ఎదుటి భుజము అంటే 2 ఉండే చోటల్లా పక్కన 1 రాసుకో, 12 రాసుకో, మనం పొరపాటు రాసుకో. cosecant x is equal to మైనస్ ఇంకా సరిపోయింది లేండి. ఇంకా 7 కూడా రాసుకో. 2 ఉండే చోటల్లా 12 రాయి, సరిపోతుంది. నెక్స్ట్ -13 cosecant x కూడా మనం టిక్కు కొట్టాలి, -13/12 అంతే. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12 అయితే మనము పొరపాటున రాసుకోవాలి 2 అని. సరే ఓకే, 12 రాసుకోండి. 2 ఉండే చోట 12 రాయి అంతే, ఏం లేదు, మిగతా అంతా కరెక్ట్. నెక్స్ట్ బాగా చదువుకోండి, అర్థమైందే. ఫార్ములాస్ అన్నీ బాగా రాసి నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసి నేర్చుకోండి. ఫార్ములాస్ నేర్చుకోకుండా మీరు చాప్టర్లోకి ఎంటర్ అయితే ఊరికే మీకు ఎంతమంది ఏం టీచర్లు చెప్పినా
ఏం లాభం లే. కాలేజీలో కూడా ఆ చెప్పే టీచర్ను ఫాలో అవుతుండండి. మీరు ఏ కాలేజీకి పోతున్నారో ఆ టీచర్ను ఫాలో కాండి. ఆ టీచర్ హోంవర్క్ ఇస్తే అది చేయాలి మీరు నెక్స్ట్ డే కల్లా. ఆ టీచర్ చెప్పినప్పుడు చేయకపోతే ఎట్లా మీరు? సేమ్ మోడల్ ఉంటే హోంవర్క్ చేయమంటారు, మీరు చేయాలా? హోంవర్క్ చేయకోకుండా చెప్పిన పని సూత్రాలు ఫార్ములాస్ నేర్చుకోమంటే నేర్చుకోకుండా ఉంటే ఎట్లా వస్తుంది చదువు? చెప్పండి. చదువుకునే వయసులో చదువుకోకుండా ఏం చేస్తారు మీరు? ఈ వయసులో చదువుకోండి, అన్నీ మర్చిపోండి. ఒక 7 years చాలు, ఎక్కువ అవసరం లేదు. 7 years కన్నా కష్టపడితే ఈ చదువు కన్నా నీకు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం అవసరంలే, ప్రైవేట్ ఉద్యోగమే రానిలేండి. హ్యాపీగా నీడపాటు ఉంటావు, టెన్షన్ ఉండదు. అలా కాకపోతే ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకొని అది పెట్టుకొని అంతా ఊరికైతే తలకాయ నొప్పి అంతా. అర్థమైందా? కాబట్టి చదువుకోండి. ఈ వయసు పోయిందనుకో, ఈ 7 years మీరు జాగ్రత్త పడి కష్టపడి చదవలేదనుకోండి, ఊరికే తిరుగుతా అట్లా ఇట్లా ఉన్నారనుకోండి, ఇప్పటికేమో బాగుంటుంది, తర్వాత తెలుస్తుంది మీకు మీరు ఏం నష్టపోయినారో జీవితంలో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మిమ్మల్ని పోయి 5th classలో కూర్చోమంటే కూర్చుంటారా? అయిపోయా, ఇంకా ఆ టైం అది తిరిగి రాదు. అదేవిధంగా మీకు ఉండేది ఒక 7 years, 7 or 8 years కష్టపడండి. అన్నీ వదులుకో. ఈరోజు నువ్వు సినిమాకు చూడలేదనుకో, థియేటర్కి పోయి నువ్వు ఒక మంచి ఆఫీసర్ అయినావు అనుకోండి, ఒక జిల్లా స్థాయి అధికారి అయినావు అనుకోండి, ఆ సినిమా వల్లే నీ అవసరం కోసం వస్తారు, నీకోసం సహాయం కోసం. ఈరోజు టీవీలో క్రికెట్ వస్తుంది, క్రికెట్ నువ్వు చూడలేదనుకో, ఈరోజు ఆ టయాన్ని కూడా చదువుకే కేటాయించు. ఒక్క 8 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ వదులుకుంటే ఈ క్రికెట్ ఆస్ట్రేలియాలో జరగని, ఇంగ్లాండ్లో జరగని, పాకిస్తాన్లో జరగని, జింబాబ్వేలో జరగని, అక్కడికి నువ్వు విమానం టికెట్ పెట్టి ఉద్యోగానికి సెలవు పెట్టి పోయి చూడగలవు. ఆ కెపాసిటీ వస్తుంది. ఈ 7-8 years కష్టపడాలైతే ఇవన్నీ వదులుకోవాలి. పెళ్ళిళ్ళు, అక్కడికి పోతున్నా, మా అమ్మ మా నాయన ఇక్కడికి పోయినారు, నేను వాళ్ళ అమ్మడికి పోవాలా? అవసరం లేదు. ఎందుకు అమ్మ నాయన పోనీలేండి, ఇంటి దగ్గర ఉండు, బయట ఎక్కడన్నా భోజనం చేయి. ఈ పని ఎవరు చేస్తారు చెప్పండి? ఒకరోజు క్లాస్ పోతే సారు మ్యాథ్స్ చెప్తాడు కాలేజ్లో, అవి ఎవరు చెప్తారు మీకు? మళ్ళా ఒక క్లాస్ అర్థం కాలేదనుకోండి, స్టార్టింగ్లో లెసన్ ఏదైనా ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు, అది అర్థం కాలేదనుకోండి, స్టార్టింగ్లో ఆ చాప్టర్ వదులుకోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే ఈరోజు ఏదైనా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏమన్నా పర్యటనకు పోతున్నారు, టూరు, వద్దు నువ్వు పోవాకు, నేను రానని చెప్పండి. నేను వస్తే నా డ్యూటీ ఎవరు చేస్తారు? మీ తల్లిదండ్రులు పోతే కనుక ఒకవేళ షాప్ ఉంటే కనుక షాప్ 2 రోజులు మూసుకుంటారు. ఉద్యోగం చేస్తుంటే కనుక ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఆ 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టుకుంటారు, వాళ్ళు పోయేస్తారు, వాళ్ళకేం పెద్ద నష్టం ఉండదు, వాళ్ళు స్థిరపడిపోయినారు. ఇంకా అర్థమైందా? మీరు ఇంకా స్థిరపడలే, ఏం జరగలే మీ జీవితంలో, ఇంకా జరగాల్సింది చాలా ఉంది, మీ జీవితం చాలా ఉంది. అర్థమైందా? ఇంకా 60-70 years జీవితం ఉంది మీకు. అవన్నీ ఎప్పుడైనా చూడచ్చు, సినిమాలు, పర్యటనలు, క్రికెట్, ఎక్కడికి పోవు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ చదివే టైం పోగొట్టుకున్నారా? ఈ 7-8 years పోగొట్టుకున్నారా? బంగారాన్ని పోగొట్టుకునేట్టే మీరు. అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఇది. మీరు చదివినా చదవకపోయినా నేను చెప్పిన చదువు ఎట్లన్నా పోనీలేండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలా బాధపడతారు. ఇప్పుడు మీకు తెలియదు కానీ అంతా ఒకటే క్లాస్లో కూర్చుంటారు, చదివినా చదవకపోయినా. ఆ డల్ స్టూడెంట్ ఒకే క్లాస్లో కూర్చుంటారు, తెలివైన వాడు ఒకే క్లాస్లో కూర్చుంటాడు, తేడా తెలియదు. కాలేజీలో చదివినంత వరకు, కాలేజీకి బయటికి పోయి చదువు పూర్తయిపోయిన తర్వాత కూడా నువ్వు అట్లే ఉండగలుగుతావా? ఇంట్లో 23-24 years వస్తానే పేరెంట్స్ ఏం రా నాయనా, ఏం చేస్తున్నావు నువ్వు, సరిగా చదువుకోకపోతేవి, ఏదైనా ఇంకా చీరా నాయనా, ఇంకా మేము నీకు ఖర్చు పెట్టలేము అంటారు. ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి చదువుకునే టైంలో చదువుకుంటే నువ్వు స్థిరపడాల్సిన వయసు కల్లా స్థిరపడతావు. నీ జీవితంలో తర్వాత జరగాల్సినటువన్నీ సాఫీగా జరిగిపోతాయి.
ఈ చదువే లేదనుకో, ఈ జీవితంలో నువ్వు స్థిరపడలేదనుకో, నువ్వు ఎదుర్కొనే కష్టాలు అప్పుడు నీకు జీవితం అర్థమవుతుంది. నీ స్నేహితుడు మంచి పొజిషన్లో ఉంటాడు, మంచి అధికారి ఉంటాడు, ఒక ప్రైవేట్ సంస్థలో ఐటీ ఉద్యోగి ఉంటాడు, 1,00,000-1,50,000 జీతం వస్తుంటుంది. నువ్వు ఎక్కడనో యాన్నో చిన్న షాప్ పెట్టుకోనో, యాన్నో మెకానిక్ షెడ్యూలోనో, యాన్నో ఆటో దొరుకుంటానో ఉన్నావనుకోండి, అప్పుడు వాడిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఒక 8 ఇయర్సే ఇదంతా డిఫరెన్స్ జరుగుతుంది, ఎక్కువ అవసరంలే. మీ జీవితం మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, ఈ నుంచి 7-8 ఇయర్స్ చాలు మీ జీవితం టర్న్ అయిపోతుంది. ఇట్లే ఉండరు మీరు. ఈరోజు మీ పేరెంట్స్ మీద ఆధారపడినారు మీరు, అంటే ఏటీఎం అన్నమాట. మీకు డబ్బు అవసరమైతే మీరు ఆయన దగ్గర పోతారు, ఆ ఏటీఎం ఉండేట్లు. మీకు ఏటీఎం అని అయితే బ్యాంక్ కన్నా పోయి డ్రా చేసుకోవాలా, మీకు ఇంట్లోనే ఏటీఎం. అర్థమైందా? ఇంట్లోనే ఏటీఎం. ఇవ్వకపోతే కనుక తినాలి అట్లా. కాబట్టి మీ పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని సక్రమంగా చదువుకోండి. ఈ వయస్సు పోగొట్టుకుంటే తిరిగి ఇంకొక 7-8 ఇయర్స్ పోయినాక నువ్వు ఇంటర్మీడియట్ పోయి కూర్చొని చదవంటే చదువుతావు. ఇంకా అంతవరకు ఎందుకు? ఇప్పుడు పోయి 4th క్లాస్లో 5th క్లాస్లో కూర్చోరంటే కూర్చుంటావు. నువ్వు కూర్చో పాయ్, అది పాయం కాదు. టైం పోయిందంటే ఇంకా అది రాదు. ఈ చదివే పీరియడ్ ఇది, ఈ చదివే కాలం ఇస్తాయి కొన్ని సంవత్సరాలు. ఇవి వదులుకో. ఈరోజు నువ్వు పర్యటనకు పోలేదనుకో, మీ తల్లిదండ్రులతో పాటు ఆ టైం కూడా చదువుకే కేటాయించు. రేపు ఆ టూరిజం శాఖకే నువ్వు కమిషనర్గా పోవచ్చు. అర్థమైందా? టూరిజం శాఖకే మొత్తం నిన్ను కమిషనర్గా వేస్తారు. దానికి ఒక ప్రభుత్వం తరఫున ఒక టూరిజం శాఖ మంత్రి ఉంటాడు, తర్వాత కమిషనరు. చదువు ద్వారా కూడా నువ్వు ఒక గొప్ప స్థాయికి పోవచ్చు. ఒక ముఖ్యమంత్రి దగ్గర నువ్వు చీఫ్ సెక్రటరీగా అయినావు అనుకోండి, మంచి స్థాయికి పోయి జిల్లా స్థాయి అధికారం అయితే కనుక నువ్వు రిటైర్ అయ్యేసరికి సీఎం దగ్గర చీఫ్ సెక్రటరీగా పోతావు. సీఎం దగ్గర చీఫ్ సెక్రటరీగా పోగిన సీఎంఓ ఆఫీస్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సీఎంకు కొంతమంది పర్సనల్ సెక్రటరీ కూడా ఉంటాడు. పర్సనల్ సెక్రటరీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ను కానీ ఆర్డీఓ స్థాయి అధికారం కానీ వాళ్ళ ఇష్టం ఎవరినైనా నియమించుకోవచ్చు. ఇంకా సీఎంఓ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా సమర్థులైన అధికారంలోనే పెట్టుకుంటాడు. బాగా పనిచేసే అధికారులను, తెలివైన అధికారులను. వాళ్ళు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా, ఐఏఎస్ ర్యాంకింగ్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి ఆ ఆఫీసర్ను మాకు పంపించండి, ఇక్కడికి మాకు అవసరం ఉంది, అతని అవసరము, ముఖ్యమంత్రి మిమ్మల్ని రమ్మంటాడు. ఆ స్థాయికి నువ్వు చదువు ద్వారా పోగలవు. అర్థమైందా? రాజకీయాలంటే కష్టం లేండి. ఒక ఎమ్మెల్యే కావాలంటే 150 కోట్లు కావాలా. ఆ స్థాయికి పోకపోయినా, మీరు ముఖ్యమంత్రి స్థాయి అంత పవర్ లేకపోయినా కొద్దిగా తక్కువైనా మీకుంటుంది పవర్. అర్థమైందా? ఒకసారి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ సీఎం ఉన్నప్పుడు పౌర సరఫరాల శాఖ కమిషనర్గా పూనం మాలకొండ అనే మేడం ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా. అప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి కొత్తగా 2 రూపాయల కిలో బియ్యం అని మళ్ళీ పథకం కొత్తగా పెట్టినాడు. అంతకుముందు ఉండింది, రామారావు గారు పెట్టినారు. అది మధ్యలో స్టాప్ అయిపోయి మళ్ళీ ఈయన స్టార్ట్ చేసినారు 2008లోనో ఎప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, ఆ పథకం కొత్తగా ప్రవేశపెట్టే రోజు ఈ లోకల్ లీడర్స్ ఉంటారు చూడండి, సర్పంచులు, గ్రామ స్థాయిలో సర్పంచులు, టౌన్లలో కౌన్సిలర్సు, వీళ్ళే ఈ రేషన్ డీలర్లకు డబ్బులు కట్టి, ఎంతమంది ఒక స్టోర్కు 400-300 ఉంటారు, ఆ 300ని మేమే కడతాం, డబ్బు అంతమందిది మేమే పంచుతామని వీళ్ళే పోయి పంచినారు. అది ఆమెకు తెలిసింది పేపర్కి వచ్చి, ఈ పౌర సరఫరాల కమిషనర్కు. అప్పుడు ఆమె ఇట్లా చేయకూడదని జీవో పాస్ చేసింది. అందరికీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రతి జిల్లాకు పాస్ చేసింది గవర్నమెంట్ ఆర్డర్. కలెక్టర్ వెంటనే తహసీల్దార్కు గురించి ఆ స్టాప్ చేయండి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు తెలియజేసి, పౌర సరఫరాల శాఖకు, ఆ తహసీల్దార్కు తెలియజేసి ఇట్లా చేయకుండా చూడండి మీరని వెంటనే ఆర్డర్స్ ఇచ్చినారు. దాన్ని స్టాప్ చేయించినారు. స్టాప్ చేస్తేనే వీళ్ళంతా పోయి ఈ కౌన్సిలర్లు, ఈ స్థానిక నాయకులు అంతా, ఎమ్మెల్యేలు కలిసి, సార్ ఇట్లా ముఖ్యమంత్రి దగ్గర పోయినారు, ఆమె ఇట్లా చేస్తున్నారు సార్. లేదు, ఆమెను కూడా వీళ్ళకి తెలియదు అంటే లోకల్గా తహసీల్దారు, ఆ పౌర సరఫరా శాఖ అధికారులు వచ్చి దాన్ని స్టాప్ చేయించుంటారు. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్, వాళ్ళదేం పోయింది అని పోయినారు. ఆయన కూడా మొదట ఏమైనాడు, సీరియస్ అయినాడు. మీరు ఇస్తే ఆమెకేమంటారు నష్టమని వెంటనే ఆమెకు ఫోన్ చేసినాడు. ఏమ్మా, ఏమి ఇట్లా చేస్తున్నారు మీరు,
ఎందుకు స్టాప్ చేయిస్తున్నారో, వాళ్ళు ఇస్తే మీకు ఏం నష్టమే ఉంది అంటే ఆమె దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, అది కాదు సార్, అది ప్రభుత్వ పథకము, మీరు ప్రభుత్వం ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లోకల్ లీడర్స్, సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ ప్రస్తుతానికి మీ పార్టీలో ఉండొచ్చు, వాళ్ళే పోయి కూర్చొని స్టోర్లలో ఇస్తున్నారు సార్, వాళ్ళు మీ పార్టీలో ఉంటారని గ్యారంటీ ఏముంది, రేపు వేరే పార్టీలోకి పోవచ్చు అంటే గవర్నమెంట్కు రావాల్సిన పేరు, ప్రభుత్వానికి రావాల్సిన పేరు వ్యక్తిగతంగా పోతుంది సార్. అది ఒకవేళ వాళ్ళు పార్టీ మారితే మీకు తెలియని ఏముంది, కౌన్సిలర్లు సర్పంచులు వీళ్ళు ఈరోజు ఒక పార్టీలో ఉంటారు, రేపు ఒక పార్టీ పోతారంటే ఆయన అర్థం చేసుకున్నాడు. ఓకే మనం చెప్పింది కరెక్టే, ప్రొసీడ్ అన్నాడు. ఇంకా ఎవరు ఏం నోరెత్తల. చూడండి ఆమె ఎంత సంయమనంగా, ఎంత ఆలోచనగా సమాధానం చెప్పిందో. పై స్థాయికి పోయేసరికి ఒక సమస్య ఇస్తే జిల్లా స్థాయి అధికారికి ఏ విధంగా దాన్ని పరిష్కరించగల శక్తి ఉంది అనేది కూడా ఇంటర్వ్యూలలో చూస్తారు. అర్థమైందా? కాబట్టి చదువుకోండి బాగా. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూస్తాం.